చాలా మంది అబ్బాయిలు ఏంటంటే సింపుల్ గా అమ్మాయిలకు ఒక విషయం చెప్తారు. మా అమ్మా నాన్న కంటే నువ్వు ఎక్కువ. మా అమ్మా నాన్న లేకపోయినా నేను బ్రతకగలను కానీ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఇదిగో నేను నీకోసం చచ్చిపోతా అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇలాంటి హౌలేగాల్ని మీరు నమ్మకపోవడమే మంచిది. ఒకసారి కాసేపు నీ బ్రెయిన్తో ఆలోచించు. వాళ్ళమ్మ వాడిని 9 మాసాలు మోసింది, అయినా వాడికి వాల్యూ తెలియలేదు. వాడు డైపర్లో వెళితే అసలు ఎటువంటి చీ కానీ చేదరించుకోవడం కానీ ఎలాంటి ఒక ఇది ఉండదు. నవ్వుతూ నా కొడుకే కదా అని చెప్పి తీస్తారు. అలాంటి ఒక తల్లి ప్రేమనే వాడు అర్థం చేసుకోలేకపోయాడు. నిన్ను అర్థం చేసుకుంటాడా? సరే నువ్వు ఆలోచించు కాసేపు. నిన్ను అర్థం చేసుకుంటాడా? నిజంగా చెప్తున్నాను, అంత సీన్ ఉండదు ఎవరికి. లైఫ్లో మగాడు ఎవరికైనా రుణపడి ఉండాలి అంటే అది తల్లికి పిల్లానికి. నేను చాలామంది వైఫ్ని చూసా, మొగుడు మంచాన పడి వాడి లెగిసి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా దరిద్రమైన స్థితిలో ఉంటే అలాంటి ఒక స్థితిలో కూడా భార్య చేస్తుంది. నేను అలాంటి చాలా మందిని చూసిన. ఈ ఇద్దరిలో వాడు ఏ ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదన్నా సరే వాడి భూమి మీద బతికిపోక. అండ్ చాలా మంది అమ్మాయిలు ఇలాంటి హౌలేగాళ్ళు మాటలు నమ్మి నువ్వు మా అమ్మ కంటే ఎక్కువ, మా అమ్మ నాన్న వదిలేసైనా నేను చూసుకుంటాను అలా అన్న ఏ ఎర్రహొక్కు నా కొడుకును కూడా నమ్మద్దు. కొంతమంది తల్లిళ్ళు, కొంతమంది అబ్బాయిల తల్లిళ్ళు కూడా ఉన్నారు. తప్పు చేసినా నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా, వాళ్ళ కేటగిరీ వేరు. కానీ ఇక్కడ కొంతమంది అబ్బాయిలు చాలా లాయల్గా ఉంటారు. నీ నుంచి నాకేం అవసరం లేదు, మా అమ్మ నాన్న నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు, నీ నుంచి కూడా మా అమ్మ నాన్నకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. నేనున్నాను కదా, నేను తెచ్చి పెడతాను. నువ్వు మా అమ్మ నాన్నని చాలా బాగా చూసుకో, వాళ్ళ నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను నీకు తోడుంటా అని ఒక మగాడు కానీ వారి వైఫ్కి సపోర్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా కూడా అందరి కాపురాలు బాగుంటాయి.